నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వీటీ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజల పక్షాన పనిచేస్తుందన్న డీసీసీ ప్రెసిడెంట్. బైరాన్పల్లిలో గ్రామసభ నిర్వహణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం, సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేన. పరిగిలో ఫీవర్ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే కరోనా నిబంధనలు పాటించాలని సూచన. ఇక డీటెయిల్ చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థకు 4779 సర్క్యులర్ ద్వారా నష్టం జరుగుతుందని వారు ధర్నా నిర్వహించారు. ధర్నా చేసిన వారిని ప్రభుత్వం విధుల నుండి తీసేయడం అన్యాయమని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి అన్నారు. 2 సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా రోడ్డున పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలను ఆమె కలిశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని రమాదేవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పనులకు ప్రతి గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టి అవి సక్రమంగా జరిగే విధంగా ఆనాడు ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క వ్యవస్థను పెట్టడం జరిగింది. అయితే అన్ని విధాలుగా వాళ్ళకు నష్టం జరగడం వల్ల, అంటే కొత్తగా 4779 సర్క్యులర్ ద్వారా ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళకు ఇవ్వడం వల్ల కొన్ని గ్రామాల్లో ఎక్కువ మంది జాబ్ కార్డ్స్తో ఉన్నప్పటికీ కూడా పనులు సక్రమంగా జరగడం లేదని చెప్పి వాళ్ళ మీద నిందలు వేయడము, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి డబ్బులను ప్రభుత్వము వాడుకొని రాష్ట్ర ప్రభుత్వము అక్కడ సకాలంలో చెల్లించకపోవడం వల్ల కూడా ఈ ఉపాధి హామీ పనులలో జాప్యం జరగడం వల్ల ఇవాళ వాళ్ళ పర్ఫార్మెన్స్ కాకుండా కేవలము డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు నష్టపోయి వాళ్ళు ధర్నాకు వెళ్ళడం జరిగింది. కేవలం 9 రోజులు మాత్రమే వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది. అయితే కేసీఆర్ చూడకుండా వాళ్ళ యొక్క కుటుంబాల గురించి ఆలోచించకుండా ఇవాళ కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7651 ఫీల్డ్ అసిస్టెంట్లని వాళ్ళ తీసివేసి వాళ్ళను రోడ్డు మీద పడేయడం జరిగింది. ఇది చాలా అన్యాయము. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 90% నిధులను ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని అంటే కూడా ఇవాళ కేసీఆర్ ఇవాళ కోర్టు నుండి మొట్టికాయలు కొట్టినా కూడా, కోర్టు 8 వారాలలో ఏదైనా ఒక చర్య తీసుకోవాలని చెప్పినా కూడా ఇవాళ కేసీఆర్ స్పందించకుండా వాళ్ళతోనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఇవాళ రోడ్డు మీద వేయడం వల్ల ఇవాళ దాదాపు 7651 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందులో దాదాపు 60 మంది వాళ్ళు టెన్షన్తో చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు గడవకుండా, వాళ్ళ వ్యవసాయం చేసుకోలేక, ఇటు కూలి పనులు చేసుకోలేక వాళ్ళు చాలా నష్టపోయారు. కాబట్టి ఆ టెన్షన్తోని దాదాపు 63 మంది కూడా వాళ్ళ చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెచ్చి వాళ్లకు సరియైన న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ముదోల్ నియోజకవర్గంలోనే అన్ని మండల అధ్యక్షులు వచ్చి ఇవాళ మాకు విన్నవించుకోవడం జరిగింది. మేము కూడా ఎంపీ గారితోనే అదేవిధంగా కేంద్ర మంత్రులతోనే మాట్లాడి వాళ్ళకి తగిన న్యాయం చేయడం కోసము ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమహన్ల సంకిస గ్రామంలో బేదారబోయిన అప్పయ్య తాగిన మైకంలో భార్య నర్సమ్మను కొట్టాడు. దెబ్బ గట్టిగా తగలడంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి 2 పిల్లలున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సరే మీరు రాండి బాబు. ఎంత వయసు ఉంటుంది కదా?
తీసుకున్నా ఏం జరిగింది ఏంది ఏ రాసిండు ఎంక్వైరీ కలిసిరు అది సార్ ఏ రాసిన రైటర్ గారిని అది డోర్నకల్ మండలంలోని పెరిమండల సంకిస గ్రామంలో పెడదబోయిన నర్సమ్మ అనే ఒక మహిళ చనిపోయిందని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మీద మేము ఈ పెరిమండల సంకిస గ్రామం వచ్చేసి డెడ్ బాడీని పరిశీలించడం జరిగింది. తర్వాత ఆమె యొక్క చావు గల కారణాలని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ చేసి ఆమె యొక్క మరణ కారణాన్ని తెలుసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. V3 న్యూస్ ఛానల్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగూరు మండల పోతారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ పులిజాల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దుల బాబు యాదవ్, యూత్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు నాసు రామార్జున్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొపరేటర్ కాజ్యం సత్యనారాయణ గారు, పోతిరెడ్డిపల్లి వీళ్ళందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల కోసం ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం అదే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈ ఛానల్ పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రజల గొంతుక, ప్రజావాణి అంటే ప్రశ్నించే గొంతుక, ప్రజల సమస్యలపైన ప్రశ్నించే గొంతుక. కాబట్టి ఇది రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి జరిగి ప్రజల పక్షాన పోరాటం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఆ తరహాలోనే ఇవాళ ఈ ఛానల్ పనిచేస్తూ ఉంది. దీంట్లో పనిచేసేటువంటి యువకులు చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నారు. కరెక్ట్గా మెసేజ్ తీసుకుంటూ ఎప్పటికప్పుడే ప్రజల ఇబ్బందులను ఎండగట్టడంలో ఈ యువకులు, ముఖ్యంగా పోతిరెడ్డిపల్లికి సంబంధించిన యువకులు, వారి దీనిపైన బాగా హార్డ్ వర్క్ చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని అన్నిటికి మించి ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ ఛానల్ పనిచేస్తున్నారు. వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది 3 పువ్వులు 6 కాయలాగా వర్ధిల్లుతుంది. ప్రజా సమస్య పట్ల ఎప్పటికప్పుడే ప్రజల హితం కోసం, జనహితం కోసం పనిచేసేటువంటి యూట్యూబ్ ఛానల్ V3. వన్స్ అగైన్ V3 సూపర్. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరహన్పల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఎంపిక చేసేందుకు గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్ గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మద్దూరు మండల జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ హాజరయ్యారు. గ్రామంలో నిర్మించిన 18 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 79 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారని సర్పంచ్ అన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వారు తెలిపారు. ఈరోజు బైరహన్పల్లి గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షతన, బండి గారి అధ్యక్షతన జరిగిన డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లికేషన్ యొక్క పరిశీలన చేయడం జరిగింది. తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు అందరూ వచ్చి వారి యొక్క విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి లిస్టును షార్ట్అవుట్ చేయడం జరిగింది. లిస్టులో ఏదైతే కుదించినాము, భూమి లేక, ఇల్లు లేక వాడు పేదలైన వారికి మనందరూ యూనిటీగా ఏకగ్రీవంగా ఇవ్వడానికి సిద్ధమైంది. మరి ప్రజల యొక్క అభిష్టం మేరకు, గ్రామసభ అభిష్టం మేరకు లిస్ట్ యొక్క పరిశీలన జరిగింది. మరి ఎట్లాంటి ప్రజలు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళించి వీళ్ళు చెప్తే ఇల్లు వస్తుంది, వాళ్ళు చెప్తే వస్తే ఫైర్లో పోకండి. గ్రామసభ ద్వారా లిస్టు సెలెక్ట్ అయిన మీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉన్న లిస్టు 18 ఇళ్ళే తక్కువ ఇల్లు ఉన్నాయి కాబట్టి మన తక్కువ ఇళ్లను అత్యంత పేదలకు ఇచ్చే పరిస్థితితో ఉంటాం. మీరు జెడ్పీసీ గెలిపించినందుకు కృతజ్ఞతగా ఒక విషయం చెప్తా ఉన్నాను. ఎవరికి అన్యాయం జరగదు. జరిగితే మీ పక్షాన నేను 100% ఉంటా అని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా. మీకంటే పేదలు అయితే మాత్రమే వాళ్ళకి లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పేదలు కూడా 18 కంటే మించితే డ్రా చేస్తారు. డ్రా సిస్టమ్ ఉంటుంది. అట్లా లేకుండా ఎవరు చెప్పినా, ఎవరు రికమెండ్ చేసినా రాదు. మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి కానీ ఇంకో విధంగా ప్రయత్నం చేస్తే మీ అంతా మీరే మోసం చేసుకునే వాళ్ళు అవుతారు. బైరహన్పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల అప్లికేషన్లు, దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ జెడ్పీటీసీ గారు, ఎంఆర్ఓ గారు,
ఎంపీటీసీ గారు, మా ఉప సర్పంచు, గౌరవ వార్డు సభ్యులు అందరి సమక్షంలో, గ్రామ ప్రజలందరి సమక్షంలో 70-80 అప్లికేషన్లు పరిశీలించడం జరిగింది. అందులో మాకున్న ఇండ్లు 18 ఇండ్లను పారదర్శకంగా అందరి సమక్షంలో సెలెక్షన్ చేసి గరీబులకి, నిరుపేదలకి ఆ ఇండ్లు వచ్చే విధంగా నేను కానీ, నా పాలక మండలి కానీ మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు కొన్ని సెలెక్షన్ చేశాము. అందులో 18 ఇళ్లకు దాదాపు 40 దాకా పేర్లున్నాయి. దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి అందరి సమక్షంలో పారదర్శకంగా, దీనికి అవినీతికి తావు లేకుండా, పార్టీలకు తావు లేకుండా, దేనికి సంబంధం లేకుండా నీతి నిజాయితీగా ప్రతి లబ్ధిదారునికి ఎవరైతే ఉంటారో వారికి అన్యాయం జరగకుండా మా అందరి సమక్షంలో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేస్తామని నా పాలక మండలి తరపున నేను నా గ్రామ ప్రజలకు ప్రమాణం చేస్తున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 27% ఫిట్మెంట్ అమలు చేయకుండా 23% అమలు చేయడం మోసం చేయడమేనన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని వర్గాలకు దూరమైన ఘనత వైసీపీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంతం నానాజీ, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం ఈవేళ ఈ 2 సంవత్సరాలు చూస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, యువత భవిష్యత్తు పాడవుతాం. జాబ్ క్యాలెండర్లో ఎలాగే లేదు, కొని ఖాళీ అయిన చోట ఉద్యోగం చేసుకుందామంటే ఆ యువత భవిష్యత్తు పాడవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఈవేళ రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళు అడుగుతున్నది 7 DAలు, ఏ ప్రభుత్వం 7 DAలు బాకీ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత 7 DAలు బాకీ పెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఒక్క ప్రభుత్వాన్ని చూపించండి అని చెప్పి అడుగుతాం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళేదో వాళ్ళ యొక్క కోరికల మేరకు చేస్తూ ఉన్నారు. ప్రతి గవర్నమెంట్లో కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఉద్యోగస్తులు స్ట్రైక్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమే. ఇక్కడ చిత్రమైన ఈవేళ సెక్రటరియట్ నుంచి ఒక జీవో కాదు, ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి? వారి మంత్రులకి. ఏమని? ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగస్తుల మీద దాడి చేయమని. అంటే పూర్వ సన్నాస మంత్రులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేశారు కదా, ఇప్పుడు అలాంటి సన్నాస మంత్రులు ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేయమని చెప్పి ప్రభుత్వమే వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేయమని చెప్పి ఒక సర్క్యులర్ మొత్తం వాళ్ళ మంత్రులకి, వాళ్ళ యొక్క క్యాడర్కి, వాళ్ళ యొక్క లీడర్స్కి ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకెప్పుడు కూడా చూడండి. మీరు ఇంకో విషయం, వీళ్ళు ఇచ్చిన జీతాల ప్రకారం రిలీజ్ చేసేయమని చెప్పి ట్రెజరీలకి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ట్రెజరీలో ఉన్న ఉద్యోగస్తులు ఈవేళ ఏమని చెప్తా ఉన్నారంటే ఆ ఆదేశాలు మేము దానికి బాధ్యులు అవుతాం, మేము బాధ్యతలమే కాబట్టి చేయమని చెప్పి ట్రెజరీలో ఉద్యోగస్తులు నిరాకరించారు. ప్రాసెస్ చేయమని చెప్పి నిరాకరించారు. ఇందాక దుర్గేష్ గారు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ పోలీస్ శాఖ కూడా అదే ఆలోచనలో ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు దుర్గేష్ గారు. మరి వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి జనసేన పార్టీ ఒక్కటే. కాబట్టి జనసేన పార్టీ మా నాయకుడు ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలకి ప్రతి ఒక్కదానికి కూడా అండగా ఉంటామని చెప్పి, అలాగే జిల్లాలో దుర్గేష్ సారథ్యంలో ఈ వాళ్ళకి ఏదైనా సరే ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే ఆ కార్యక్రమానికి జిల్లా జనసేన పార్టీ అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క వాళ్ళ కోరికల సాధనలో మేము కూడా ఒక పావుల కింద ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి జగన్ మరో తుక్లక్ నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి సర్వనాశనం చేశారని అన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు కడతాడని అనౌన్స్ చేసి 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారని చెప్పారు. ఆ కాలేజీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని చదివానండి. అదేంటంటే ప్రతి జిల్లాలోని ఒక ఎయిర్పోర్ట్ విమానాలు తిరగడానికి కట్టాలని చెప్పి
వెంటనే ప్రతిపాదన తయారు చేయండి అని మన అధికారులకు ఆదేశించిన సంగతి మన పేపర్లో చూసాం. ఈ తుగ్లక్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, అప్పుల పాలు అంటే ఎలాగలగ కాదు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పులు ఇచ్చేవాడు ఒక్కడు దొరకట్లేదు మనకి. పాపం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్ప పట్టుకొని అప్పు ఇవ్వండి అని చెప్పి బ్యాంకుల చుట్టూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏ నిర్ణయాలు నాకే అర్థమవుతుందండి. మొన్న లాస్ట్ ఇయర్ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు కడతారని చెప్పి అనౌన్స్ చేశాడు. రాష్ట్రంలో చూస్తే ఖజానా డబ్బులు లేవు, 16 మెడికల్ కాలేజీ కట్టేస్తా అంటాడు. ఈ 16 మెడికల్ కాలేజీ ఎంత అవుతున్నారు? సుమారు 7,880 కోట్లు అవుతుందండి. ఇది డబ్బులు లేవు, ఎలా కడతావు అయ్యేది? వాటికి శంకుస్థాపన కూడా చేసేటప్పుడే. ఇప్పుడు పోయిన సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేస్తాం అన్నిటికీ కూడా ఒకసారి. ఇప్పుడు ఆ కాలేజీ పునాది కూడా అవ్వలేదు, ఇంకెప్పుడు కడతావా? సగం కట్టి వెళ్ళిపోతావు. మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు కట్టాలన్న ఎన్నని ఏంటంటే తుగ్లక్ నిర్ణయం నాకు అర్థమవుతుంది. ఈవేళ ఎంప్లాయీస్కి ఎంత అన్యాయం చేసేవే నువ్వు. ఎంప్లాయీస్కి పెన్షన్దారులకి డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో ప్రస్తుతం లేవు. రిటైర్ అయిపోయినట్టు ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు. మరీ ఘోరం కదా. వాళ్ళు రిటైర్ అయిపోయి బాబు ఇంట్లో కూర్చొని డబ్బుల కోసం చూస్తూ ఉంటే ఇవ్వలేకపోతున్నావు. పైగా నేను రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లు కడతానని చెప్పి గొప్పగా మాట్లాడతావు. జనం నవ్వుకుంటున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి జీవనాడి పోలవరం, దాన్ని పూర్తి చేయడానికి కూడా దానికి డబ్బులు లేవు. అది కాకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అది మొత్తం ప్రాజెక్ట్ అంతా ఆఫ్ చేస్తావు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో అందరికీ తెలుసు. ఆ 2 ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టలేదు, నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు. 33 నెలలు అయిపోయింది, పెద్ద కబుర్లు చెప్తావు, మరి డబ్బులు లేవు. ఇప్పుడేమో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటబుద్ధ తెలిపారు. కాకినాడ జీజీహెచ్లోని ఎమర్జెన్సీ విభాగంతో పాటు కోవిడ్ వార్డులను ఆయన పర్యవేక్షించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. అత్యవసర వార్డులో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పి వెంకటబుద్ధ, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. మన హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలకి వరప్రదాయం వంటిది. ప్రస్తుతం కోవిడ్-19 థర్డ్ వేవ్ మొదలైన సందర్భంగా మన జిల్లా ప్రజలందరికీ కొన్ని సూచనలు తెలియజేయాల్సుకుంటున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మాస్కును ధరించాలి. అలాగే ఆఫీసులకు వెళ్తున్నప్పుడు కానీ, బజారుకు వెళ్తున్నప్పుడు కానీ, ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, బస్సుల్లో కానీ, ట్రైన్స్లో కానీ, సమూహంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కుల్ని ధరించాలి. అలాగే ఫ్రీక్వెంట్గా శానిటైజర్స్ని వాడడం, తప్పనిసరి అయితే తప్ప ఈ షాపింగ్లకి అది అవాయిడ్ చేయడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా వస్తువుల్ని అందరూ లిఫ్ట్లు కానీ, ఏదైనా బజార్కి వెళ్ళినప్పుడు కానీ, అందరూ ఎక్కువ మంది తాకిన వస్తువులను ముట్టుకుంటున్నప్పుడు వెంటనే చేతుల్ని శానిటైజేషన్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే తప్పకుండా కోవిడ్ నుంచి మీరందరూ రక్షింపబడతారు. అలాగే కోవిడ్ వస్తే ఈసారి ఈ వేవ్లో స్వల్ప లక్షణాలతో ఎక్కువ మంది కనబడుతున్నారు. అంటే గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, రొంప కూడా ఉంటున్నాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇంటి దగ్గర మందులు వాడడం కన్నా కూడా మనం ముఖ్యంగా వెంటనే చేయవలసింది ఏంటంటే టెస్టింగ్ చేయించుకోవడం. టెస్టింగ్ చేయించుకోవడం వలన మీరు పాజిటివ్ కాదో తెలుస్తుంది. దానివల్ల మీరు రక్షణ తీసుకుని హోమ్ ఐసోలేషన్లో ఉంటే మిగతా వారికి దాన్ని అంటించకుండా ఉంటారు. అది మన ప్రథమ కర్తవ్యం. మీరు రూరల్ సైడ్ ఉంటుంటే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ని సందర్శించి మీ నియరెస్ట్ పిహెచ్సిని కానీ, కోవిడ్ కేర్ సెంటర్స్ని కానీ చేరుకుని అక్కడ వారి సలహా మీద మందులు వాడండి. అలాగే మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనకి టెస్టింగ్ సెంటర్ 24 గంటలు పనిచేస్తూ ఉంది. 24 గంటలు కూడా మనం ఈ కోవిడ్ టెస్టులు చేస్తూ ఉంటాం. స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్లో ఉండి యాంటీబయాటిక్ మందులు వాడుకుంటే
డాక్టర్ గారు సూచించిన మందులు వాడుకుంటుంటే తప్పకుండా నయమవుతుంది. ఆయాసం ఉండి 94 కన్నా ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే తప్పకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేము 1200 పడకలతో ఆక్సిజన్ పాయింట్స్తో మీ అందరి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. 155 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. మన కోవిడ్ సంబంధించినటువంటి అన్ని మందులు, హై క్వాలిటీ మందులన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క ప్రిపరేషన్లో మన యొక్క జేసీ గారు, శ్రీమతి కీర్తి చేకూరి గారు, అలాగే మన కలెక్టర్ హరికిరణ్ గారు, అలాగే మన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ పూర్తి సంసిద్ధతతో మీ అందరి సేవ కోసం ఉన్నది. మన జాగ్రత్తలు మనం పాటిస్తూ సమాజానికి మన వంతు సహకారాన్ని అందించాలి. ఈ వేవ్ తొందరగా తగ్గిపోవడానికి, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని 6వ వార్డులో ఫీవర్ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. వీధుల గుండా తిరుగుతూ ప్రతి ఇంటిలో ఎంతమంది వ్యాక్సిన్ డబుల్ డోసు వేసుకున్నారని తెలుసుకున్నారు. బూస్టర్ డోసులు ఎవరైనా వేసుకున్నారా అని ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే ముందు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పుడు కొంచెం వస్తే లైట్ వస్తుంది, ఏం కాదు. రెండోసారి కింద పడ్డాడు నిన్న మన పాపం అంతే. ఏమ్మా గట్టే నాకు కింద పడేది జ్వరం ఉందా? बुखार सर्दी कुछ है क्या? नहीं, थोड़ा थोड़ा बुखार बुखार है अभी भी? नहीं, कम है, जरा जरा है, बस सोच रही हूँ। वो तो दवा देते, नहीं तो परगी जाओ एक बार चेक करा लो, समझे? किट दो, किट है? या बाजू को मशीन लिए 2 डोज है कि नहीं? अब ले लो, ले सकते ना? ये डिंडा क्या पीड़ा? अंगनवाड़ी जाके ले लो अम्मा. बाकी लोगों को, सब लोगों का हो गया वैक्सीन 2 डोज? లేకపోతే అక్కడ అటు ఎక్కువ మంది నిలబడకుండా ఎంత కూడా మీరు ఎక్కువ మంది నిలబడుకుంటారు అందరు हम लोगों का 2 डोज हो गया. बड़ा क्या होगा? 60 साल के ऊपर कोई है? कोई भी नहीं. सर्दी बुखार को तो घर में किसी को ऐसा बोला वैसे दूसरे तो होम आइसोलेशन किट देते, तो कुछ प्रॉब्लम है तो बोलो उन लोगों को दवा देते, समझे? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. V3 న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజల పక్షాన పనిచేస్తుందన్న DCC ప్రెసిడెంట్. బైరాన్పల్లిలో గ్రామ సభ నిర్వహణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. PRCకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం, సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేన. పరిగిలో ఫీవర్ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే కరోనా నిబంధనలు పాటించాలని సూచన. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.